హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ది లైఫ్ ఆఫ్ స్వాతి. ఇవాళ వీడియో వచ్చేసరికి చెక్కలు అనమాట. దాని ఫుల్ ప్రాసెస్ ఎలా చేశాను అని చెప్పేసి వీడియోలో చెప్తాను. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. నేను ఒక యూట్యూబ్ వీడియో రెఫరెన్స్ ద్వారా నేను ట్రై చేశాను. నేను ఈ చెక్కల కోసం బియ్యం పిండి తీసుకున్నాను అనమాట. ఒక 1/2 kg అలా తీసేసుకున్నాను. దాంట్లో నెయ్యి అనమాట, మనకు సరిపడా నెయ్యి వేసేసుకొని మొత్తం పిండిని కొంచెం మంచిగా కలుపుకోవాలి. నెయ్యి వేసేసిన తర్వాత కొంచెం మొత్తం పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. దాంట్లో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి అలా వేసేసి అది పేస్ట్ అనమాట. నేను అది చూపించలేదు, నార్మల్ మిక్సీ పట్టేసాను. ఆ పేస్ట్ మనకి ఆ పిండికి సరిపడా అంత పేస్ట్ ప్రిపేర్ చేసేసుకొని అది వేసేసి మొత్తం పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ముందుగానే నేను సగ్గుబియ్యం, పెసరపప్పు ఒక 4 hours నానబెట్టాను అనమాట. అవి నానబెట్టినవి అలా పిండిలో కలిపేసేసాను. ముందుగా మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని మొత్తం అంతా పిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర సరిపడా అంతా, నేను ఎక్కువగానే వేసాను జీలకర్ర, ఎందుకంటే కొంచెం డైజెషన్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి. కరివేపాకు కూడా ఒక మిక్సీ పట్టేసేసి వేసాను. ఇంకా తర్వాత హాట్ వాటర్ అనమాట. హాట్ వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిగా చేసుకోవాలి. ఇదేం చిన్న టిప్ చెప్పారు, నాకు అదైతే చేయటం రాలేదు సరిగ్గా. అలా ఒక అలా ఉండి క్యాప్తో చేసుకోవచ్చు అని, నాకు అది అవ్వలేదు సరిగ్గా. నార్మల్గా అసలు అవి చేయడానికి రాలేదు, ఎక్కువ మందంగా వచ్చాయి అలా చేస్తుంటే. ఇంక నేను అలా అవ్వదని చెప్పేసి పూరి ప్రెషర్ ఉండేది కదా, దాంతోనే మాకు వంటలు చేస్తే మా కార్తీక్ నాకు అవన్నీ ఒత్తి ఇచ్చేసాడు అనమాట. నాకు కొంచెం హెల్ప్ చేశాడు దీంట్లో. అవి చూపించాను ఫస్ట్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. తర్వాత కార్తీక్ అలవాటు అయిపోయింది, అవన్నీ కార్తీకే చేశాడనమాట. నాకు మంచిగా హెల్ప్ అయ్యింది, లేకపోతే నాకు చాలా లేట్ అయిపోయేది. నేను అన్నీ రౌండ్గా చేసేసి ఇచ్చిన తర్వాత కార్తీక్ అలా ప్రెస్ చేసి ఇచ్చాడు. అవి నేను ఇంకా ఆయిల్లో వేపేసాను అనమాట. అంతే అయిపోయింది. అప్పడాలు, చెక్కలు ఇవే అనమాట. ఇంకా చాలా ఈజీ ప్రాసెస్, కానీ కొంచెం లెంతీ ప్రాసెస్ అనమాట. కొంచెం ఎక్కువ ఇద్దరు ఉంటే ఈజీ అయిపోయింది ఇద్దరు చేసుకోవడానికి. ఒక్కరికే అయితే కనుక కొంచెం హెవీ ప్రాసెస్ అన్నట్టు అనిపించింది. కానీ బాగున్నాయి. మీకు కూడా కావాలనుకుంటే ముందు సింపుల్గా ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎక్కువగా ఎలాంటివి ఇష్టపడతారు? స్వీట్ ఐటమ్స్ ఇలా ఇష్టపడతారు, ఇలా హాట్ ఐటమ్స్ ఇష్టపడతారో కామెంట్ చేయండి. ఇవి నేను చేశాను నా ఓన్గా. అసలుకి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. నాట్ బ్యాడ్, బాగానే వచ్చాయి. మీరు ఎలాంటివి ప్రిపేర్ చేస్తారు, మీరు ఏది ఎక్కువ ప్రిఫర్ చేస్తారో కామెంట్ చేయండి నాకు. ఇంకా ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్కి ఏమేమి చేయాలో కూడా కామెంట్ చేయండి. ఎక్కువ మ్యాక్సిమం ఇలా రెడ్డిష్గా బ్రౌన్ కలర్లోకి వచ్చిందాక కాలితే అయిపోయినట్టే. అప్పడాలు, చెక్కలు, తెపాల చెక్కలు అన్నా వీటినే అంటారు. రెడీ అయిపోయినాయి అనమాట. పర్లేదు, 1/2 kg వాటికి కూడా ఎక్కువ క్వాంటిటీ వచ్చాయి, బాగున్నాయి. నేనైతే డైరెక్ట్గా తిన్నాను, ఎక్కువ టీలో నంచుకుంటాను అనమాట. మీరు ఎలా ఇలా తింటారా కామెంట్ చేయండి. మీకు ఎలా ఇష్టమో, మీరు ఎక్కువ ఏది ఇష్టపడతారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బాయ్.